హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, మేమేం చేసామో. ఎంతో రుచికరమైన నేతి రవ్వ బొబ్బట్లు అనగానే మైదాతోనే చేసుకోవాలని అనుకుంటారు, కానీ ఈ రోజు మీకోసం గోధుమ పిండితో రవ్వ బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. మిత్రులారా, ఏదైనా పండగలు ఉన్నప్పుడు ఇలా మన ఇంట్లో హాయిగా ఇలా బొబ్బట్లు చేసుకొని తింటే హాహా అనిపిస్తుంది కదా మిత్రులారా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బొబ్బట్ల కోసం ముందుగా మనం ఇలా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోవాలి. ఇలా మనం ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి మనము 1.5 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా మనం గోధుమ పిండి వేసుకున్న తర్వాత చిటికెడంతా ఉప్పుని వేసుకోవాలి. కలర్ కోసం ఇక్కడ నేను చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. ఇలా మనము పసుపు వేసుకుంటే మనకి బొబ్బట్లు అనేది మంచి రంగులో వస్తుంది. ఇక్కడ నేను పసుపు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను. ఇలా మనము నెయ్యి వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ పిండిని మనము బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది మనం ఒకేసారి వేసుకోవద్దండి. మనము చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా మనము కొద్దిగా వాటర్ని వేస్తూ ఈ పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1.5 కప్పుకి 1 కప్పు వరకు వాటర్ అనేది పడింది నాకు. ఇలా మనము కలుపుకున్న తర్వాత దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ని వేసుకొని మనం ఈ పిండిని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బొబ్బట్లు అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే పిండిని కలుపుకుంటున్నానో ఇలా మనము వేళ్ళతోటి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ నూనె అంతా కూడా మనకి పిండి లోపలి వరకు వెళ్ళిపోవాలి. అప్పుడు ఇదంతా మనకి సాఫ్ట్గా అవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా కొద్దిగా మనము ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక ½ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఈ టైంలో దీనికోసం మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మెల్ట్ అయ్యాక దీంట్లోకి నేను 1 కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. మన ఇంట్లో గోధుమ రవ్వ ఈజీగా అవైలబుల్లో ఉంటుంది కదండి. ఇలా మనము గోధుమ రవ్వని నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మరోవైపు ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 కప్పు వరకు బెల్లంని వేసుకోవాలి. ఇలా మనము బెల్లంని వేసుకొని 2.5 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఈ బెల్లం మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ వాటర్లో మనం మొత్తం మెల్ట్ చేసుకోవాలి. బెల్లం అంతా కూడా వాటర్లో బాగా కరిగిపోవాలి. ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేసుకోవాలి. ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత ½ కప్ వరకు నేను షుగర్ని కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి రవ్వ కూడా బాగా వేగిపోతుంది కదండి. ఇలా మనకి రవ్వ నుంచి మంచి సువాసన రావాలి. అలాగే రవ్వ అనేది మనకి మంచి ఫ్రై అవ్వాలి. ఇక్కడ మనకి రంగు అనేది తెలుస్తుంది కదండి. ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బెల్లంది వాటర్ ఉంది కదండి, ఆ వాటర్ అనేది దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ మనము ఈ వాటర్ కూడా ఒకేసారి వేసుకోవద్దు. ఇలా మనము వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి రవ్వ అనేది మంచిగా అవుతుంది, లేదంటే అది ఉండలు కట్టేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఏ విధంగా అయితే వేసుకుంటున్నానో ఇలా మనము కొద్దిగా వాటర్ని వేస్తూ రవ్వని మిక్స్ చేసుకోవాలి. ఇలా మనం చేసేటప్పుడు మనము స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇలా మనము అంతా కూడా వేసేసుకొని ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అది మనకి రవ్వ అనేది ఉండలు కట్టేస్తుంది త్వరగా. ఇలా మనకి కొంచెం దగ్గరగా అయిపోవాలి రవ్వ అంతా కూడా. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనము దీంట్లోకి 2 లేదా 3 వరకు ఇలాచిని ఇలా మనము క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మనకి బొబ్బట్లో ఇలాచీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కదండి. అదొక మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. ఇలా మనం ఇలాచీ వేసుకొని ఒక్కసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది అంతా కూడా మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము కొద్దిసేపు చల్లగా అవ్వనివ్వాలి. ఇలా మనము మిక్స్ చేస్తూ దీన్ని కొద్దిగా చల్లగా అవ్వనివ్వాలి. ఇలా మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో దీంట్లో కొద్దిగా మనము 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇది చల్లగా అయినాక మనం ఇలా కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనము బూరెలు ఎలా చేస్తామో తెలుసు కదండి. దాని లోపల మనం స్టఫింగ్ కోసం ఇలా రౌండ్గా చేసుకొని పెట్టుకోవాలి. అలాగే మనము కొద్దిగా నెయ్యిని కూడా మన చేతులకి అప్లై చేసుకొని ఇలా మనం కొద్ది కొద్దిగా ఇది తీసుకుంటూ మనం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇలా మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా మనం అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇలా ఒక కవర్ని తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే ఏంటంటే మనకి బూరెలు అనేది ఈజీగా వస్తుంది. దీనిపైన మనము నెయ్యి లేదా ఆయిల్ అయినా ఈ కవర్ అంతా కూడా అప్లై చేయాలి. ఇప్పుడు మనం 1/2 అవర్ వరకు నానబెట్టిన పిండి ఉంది కదండి, ఆ పిండిని మనం కొద్దిగా తీసుకోవాలి. ఇలా మనము చపాతీలు ఏ విధంగా అయితే చేస్తామో అలా మనము కొద్దిగా ఈ పిండిని తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మనము పిండిని తీసుకొని దీన్ని మనము వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మనం చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ఉన్నాయి కదండి, వాటిని మనము దీని లోపల పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనం ఈ పిండిని మనం ఇలా క్లోజ్ చేస్తూ రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా కవర్ మీద పెట్టుకొని మన చేతితోటి దీన్ని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అందుకే మనం ముందుగానే కవర్కి మనం ఆయిల్ అప్లై చేయడం వల్ల ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మనము స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో. మనం దీన్ని మరీ సన్నగా కాకుండా అలాగే మందంగా కాకుండా నార్మల్గా చేసుకోవాలి. సేమ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకుంటే మనకి బొబ్బట్లు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు పర్ఫెక్ట్గా ఈ బొబ్బట్లు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మెల్లిగా ఇది మన చేతితోటి తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈజీగానే వచ్చేస్తుందండి. బిగినర్స్కైనా సరే ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్ మీద ఇది వేసేసుకోవాలి. ఆల్రెడీ దీనికి మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి వేసేటప్పుడు ప్యాన్కి ఆయిల్ అవసరం లేదండి. ఇలా మనం ఒక సైడ్ కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఇప్పుడు మనము దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. ఇలా మనం నెయ్యిని వేసుకొని దీని అంతా కూడా మనం బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మనం ఒకవైపు కాల్చుకున్న తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని మనము రెండో వైపు కూడా తిప్పేసుకోవాలి. రెండో వైపు కూడా ఇదే విధంగా మనము నెయ్యిని అప్లై చేసుకోవాలి. రెండు వైపులు కూడా మనం మంచిగా నెయ్యి వేసుకొని అప్లై చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ నేతి బొబ్బట్లు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మనకి కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది మనము బిగినర్స్ అయినా కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. మనము ఇంట్లోనే ఇలా హాయిగా ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం తినేటప్పుడు కూడా దీనిపైన మనం మరికొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా తింటూ ఉంటే నోట్లో అలా కరిగిపోతాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా నేను ఎంత ఈజీగా చూపించానో నేతి బొబ్బట్లు. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, గంట కొట్టని మర్చిపోకండి. బాయ్ బాయ్.